హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ నేను తెప్పించినవి. ఎందుకంటే చూడండి, ఈ మధ్య వెకేషన్ స్టార్ట్ అయ్యాయి, అవుటింగ్ అనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, పుట్టిళ్ళకి వెళ్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం డోర్ క్లోజ్ చేసి వెళ్తాం కదండి. సో వచ్చేసరికి ఎంత డోర్స్ క్లోజ్ చేసున్నా ఇల్లంతా దుమ్ములు పట్టింటాయి, రైట్? సో అదర్వైజ్ కూడా కొన్ని లైక్ ఫ్యాన్స్ అవి మన సీజన్లో ఏమో మనం వాడుకుంటాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. సో అవి దుమ్ము పట్టకుండా డస్ట్ ప్రూఫ్ ఉండడానికి మంచి కవర్స్ నేను కొన్ని తీసుకొని వచ్చానండి. చాలామందికి తెలిసే ఉంటాయి, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. పదండి, నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్ కవర్ అండి. ఈరోజు రేపు చూడండి ఎంతమంది టేబుల్ ఫ్యాన్స్ యూజ్ చేస్తారు, చాలా తక్కువే. కానీ మన దగ్గర లైక్ నా దగ్గర కూడా చూడండి ఉంది, ఎప్పుడో పాతది, దాన్ని యూజ్ చేయం కానీ పక్కన పెట్టి ఉంటుంది, దాన్ని డస్టింగ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు ఒక మంచి ఇలాంటి కవర్ పెట్టేసుకుని అంటే చూడండి, దిస్ ఇస్ ప్లాస్టిక్ కవర్ కాబట్టి ఇది దుమ్ము పట్టినా కానీ చూడండి కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో మనం వేసి ఇలా కడిగేసామంటే గిన హ్యాపీగా మీరు ఇది చేసుకోవచ్చు. అండ్ ఈ బొమ్మ కూడా చూడండి ఎంత క్యూట్గా టెడ్డీ బేర్ ఫిగర్ ఉంది కాబట్టి మంచి లావెండర్ కలర్లో. సో ఒక ఫర్నిచర్ అంటే వాట్ ఎవర్ ఒక గ్యాడ్జెట్ పాడవకుండా డస్ట్ ఫ్రీ ఉండడానికి చాలా బాగుందండి. ఇది ఏం లేదు చూడండి, రౌండ్గా ఉంది, ఇక్కడ వచ్చేసి ఇలాస్టిక్ ఉంది. జస్ట్ మీరు ఇలా తొడిగేయడమే, ఇలా తొడిగేయగానే చక్కగా ఏదండి ఈ ఒక బొమ్మతోటి చక్కగా స్మార్ట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్ని, లేదు అన్నప్పుడు మీరు కవర్ చేసి పెట్టవచ్చు. పదండి, నా నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ కవర్ అండి. సిలిండర్ కవర్ చూడండి, చాలా మట్టుకు కొంతమందికి రెంటల్ హౌజెస్లో ఉన్న వాళ్ళకి మాడ్యులర్ కిచెన్స్ ఉండవు, కింద అన్ని క్యాబినెట్స్ ఉండవు, వాళ్ళు కింద లోపల పెట్టేసుకుంటారు. కానీ కొన్నిసార్లు కిచెన్లో చూడండి మనం ఎంటర్ అవగానే డర్టీ సిలిండర్స్ కనిపిస్తుంటాయి, అంటే బాగా దుమ్ము పట్టేసి ఉన్నవి. సో మనకు చూడడానికి కూడా బాగుంటుంది కదండి, ఒక నీట్ అండ్ క్లీన్ లుక్ ఉండడానికి. అదర్వైజ్ ఆల్సో ఆ దుమ్ము సిలిండర్స్ మీద పడి అవి అటు ఇటు ఎగిరి మన కిచెన్లో ఇది డర్టీ అవ్వకుండా చాలా బాగున్నాయండి. దిస్ ఇస్ సిలిండర్ కవర్, మీకు పిక్లో చూస్తే అర్థమవుతుంది చూడండి. ఇది నేను మీకు లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి మీరు వేసి పెట్టారంటే చూడండి పైన మీకు చక్కగా ఇలా జిప్పర్ ఇచ్చేసి ఉన్నారు. సో మీరు సిలిండర్లో ఇలా ఇక్కడ నుండి మీరు కింద నుండి తొడిగేయండి. తొడిగేసిన తర్వాత పైన మీకు నాబ్ ఆపరేషన్ కోసం ఇది ఓపెన్ ఉంటుంది, జస్ట్ ఇలా కవర్ చేసేస్తే గిన ఫుల్లీ కవర్డ్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఒకవేళ ఓపెన్ కిచెన్స్ అయితే మాత్రం ఇది చాలా మంచి గ్యాడ్జెట్ అనే యూస్ఫుల్ ప్రోడక్టే చెప్పాలండి. సో తప్పకుండా మీరు ఇది కొనగలరు. ఓకే, సో నా నెక్స్ట్ వచ్చేసి ఇదండి, లైక్ మైక్రోవేవ్ కవర్. యూజువలీ చూడండి మైక్రోవేవ్స్కి వెంట్స్ పైన ఉంటాయి, కొన్ని వాటికి పైన ఉంటాయి, కొన్ని వాటికి వెనకాల ఉంటాయి. సో కవర్ వేసి పెట్టడం అంత అడ్వైజబుల్ కాదు అంటారు. కానీ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, కొన్ని లాంగ్ వెకేషన్స్కి వెళ్తుంటారు కొంతమంది, ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీ గ్యాడ్జెట్ సేఫ్గా ఉండాలనుకుంటే పెట్టుకోవచ్చండి. యూజువల్గా అయితే నాకు అంత ప్రిఫరబుల్ అనిపించవు, కానీ కొంతమంది ఎప్పుడు కూడా వేసి ఉంటారు. కానీ దీనికి ఇది ఫుల్లీ కవర్డ్ అండి, వెనక కానీ పైన కానీ ఓపెన్ లేదు. సో మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు, లేదా కొన్నిసార్లు కొంతమంది అది కవర్ ఊరికే మేము డస్ట్ పడుతుంటే మేము తుడుచుకోలేము అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ మైక్రోవేవ్ కవర్. దీన్నైతే మాటికి తీసి పెట్టి మళ్ళీ కావాలన్నప్పుడు వేసుకోలేము కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీకు కంఫర్టబుల్ అనిపిస్తే మీ వెంట్స్ వెనకాల సైడ్ అలా ఉన్నాయి అని అనుకుంటే గిన మీరు వెనకాల కొంచెం ఓపెన్, కానీ దీనికి వెనకాల ఓపెన్ పెట్టేసుకొని మిగతా వేసుకుంటామంటే, కానీ ఇది ఫ్రంట్ ఇలా ఉందండి. సో ఫుల్లీ కవర్ అవుతుంది. సో మీరు డస్ట్ ఫ్రీ గ్యాడ్జెట్స్ ఉండాలి అని అనుకుంటే, మీరు ఎప్పుడో ఒకసారి వాడతాము మైక్రోవేవ్, చాలామంది రెగ్యులర్గా వాడరు, ఉండనైతే ఉంటుంది కానీ వాడరు. అలాంటి వాళ్ళు కవర్ వేసి పెట్టుకోవడం బెటర్ అండి. డైలీ వాడే వాళ్ళకి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్, బట్ స్టిల్ మీకు డస్ట్ ఫ్రీ ఎక్కడైనా బయటికి వెళ్తున్నారు, అలాంటప్పుడు మీకు డస్ట్ ఫ్రీగా ఉండాలనుకుంటే తప్పకుండా మీరు యూ కెన్ గో ఫర్ ఇట్.
సో ఇది వచ్చేసి చూడండి ఏసీ కవర్. అఫ్కోర్స్ ఏసీ కవర్స్ ఇప్పుడెందుకు చూపిస్తున్నారండి అని అనుకోవచ్చు మీరు, కానీ నేను ఈసారి అన్ని కవర్స్ సెక్షన్ కాబట్టి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనం కవర్ ఏసీ అయితే పెట్టము యూజువల్గా, ఎందుకంటే చూడండి ఇది ఫుల్లీ కవర్డ్. ఇది ఫ్రంట్లో అంటే మనకి కింద సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మామూలుగా కూడా మీరు వేసుకొని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వద్దు సమ్మర్స్లో మాకు అవసరం లేదు మేము తీసేస్తాము, కానీ మిగతా టైంలో మాత్రం హ్యాపీగా మీరు వేసుకుని పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి చూడండి మీరు 1.5 టన్ 2 టన్ది వేరే వేరేగా ఉంటాయి సైజ్, కాబట్టి మీరు చూసుకొని మీ ఏసీ ఎంత సైజో దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చండి. సో మన డస్ట్ ఫ్రీగా ఉంటాయి గ్యాడ్జెట్స్, ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా సమ్మర్స్ తర్వాత మళ్ళీ యూజువల్లీ వాడడం కదండి, అది పైనంత డస్ట్ పడి ఫిల్టర్స్ కూడా పాడవుతుంటాయి డస్ట్ పోయి. సో అలాంటప్పుడు మీకు కొంచెం సేఫ్గా ఉంటుందని అనిపించింది. సో ఇది చాలా బ్యూటిఫుల్ చూడండి. ఇది అగైన్ దీస్ ఆర్ ఆల్ ప్లాస్టిక్ కాబట్టి మీకు చక్కగా వాషబుల్. కొంచెం దుమ్ము పట్టి అలా అనిపించినప్పుడు కొంచెం సర్ఫ్ నీళ్ళలో ఇలా మీరు అనేసారంటే చాలు, క్లీన్గా అయిపోతే మళ్ళీ ఆరేసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అదర్ దెన్ సమ్మర్స్ త్రూ అవుట్ ది ఇయర్ మీకు గ్యాడ్జెట్ సేఫ్ ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకున్నాను. సో ఇది కూడా చూడండి ఎలాస్టిక్ ఉంది, జస్ట్ మీరు తొడిగిచ్చేయడమే. సేమ్ మీ ఏసీ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ తీసేసుకుంటుంది, ఎందుకంటే దీనికి పర్టిక్యులర్ ఇక్కడ ఏమి కట్టింగ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ లేవు చూడండి. సో ఇట్ విల్ టేక్ ద షేప్ ఆఫ్ యువర్ ఏసీ, ఎందుకంటే కొన్ని స్క్వేర్గా ఉంటాయి, కొన్ని రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఎలాంటి వాటికన్నా ఇది కంపాటబుల్. ఓకే, సో నా లాస్ట్ వచ్చేసండి, ఈ మధ్య చూడండి మనం ఇండ్లలో యూజువల్లీ కుండలు వాడుతూ ఉంటాం చల్ల నీళ్ళ కోసం. ఫ్రిడ్జ్ వాటర్ అయితే వాడుతూనే ఉంటాం, కానీ చాలామంది కుండలు ప్రిఫర్ చేస్తారండి. అలాంటప్పుడు మీరు ఆ కుండకి ఇలా ఇది నేను సడన్గా చూసి ఏంటబ్బా నేనేమో చిన్నపిల్లల క్యాప్స్ ఆర్డర్ చేయలేదు కదా అనిపించింది. సడన్గా మళ్ళీ గుర్తొచ్చింది, దిస్ ఈజ్ మట్కా కవర్. ఓకే, ఇది మామూలుగా మట్టి కుండలు ఉంటాయి చూడండి, దాని మీద పెట్టడానికి, సో దట్ చల్ల గాలి కూడా తగులుతూ ఉంటుంది. సో మీకు కుండలో నీళ్ళు అనేవి చల్లగా ఉంటాయి చాలా, అండ్ సేఫ్గా కూడా ఉంటాయి. సో మూత అంటే మీరు యూజ్ చేసేటప్పుడు తీసేయచ్చు, ఈజీగా ఇట్లా తొడిగిచ్చేయచ్చు అండి. సో ఊరికే ఉన్నప్పుడు స్టీల్వి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇదేదో నాకు మంచిగా అనిపించింది. దిస్ ఈజ్ సెట్ ఆఫ్ 3 అండి. ఒకటి మీరు ఉతికేసుకుంటున్నా కానీ ఒకటి వాడుకోవచ్చు. సో ఇవి కుండలకే కాదండి, ఈవెన్ పాల గిన్నెలు అలాంటి వాటివి కూడా మీకు కొంచెం జాలీలు అవి పెడుతుంటాం కదా మనము. సో ఏమైనా కాక్రోచెస్ అవి వెళ్లకుండా చల్ల గాలి తగులుతూ ఉండాలి అనుకుంటే గిన మీరు దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా కూడా మీరు పాల గిన్నెల మీద వాటి మీద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, సో రౌండ్ షేప్ ఉంది కాబట్టి యూజువల్లీ మన బౌల్స్ అన్ని రౌండ్ షేపే ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 3. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి చాలా పనికి వచ్చే ఇవనే చెప్పాలి, ఎందుకంటే కవర్స్ అనేవి యూజువల్లీ మనం పట్టించుకోము, దుమ్ము పడుతూ ఉంటే మాటికి ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో అందుకు నాకు ఇవి బెటర్ అనిపించింది. ఇంకా కూడా ఉన్నాయండి, ఇప్పుడైతే నేను ఒక 5 మీతో షేర్ చేశాను. ఇవన్నీ లింక్స్ మీకు కింద ఇచ్చేస్తాను, హ్యాపీగా మీరు షాప్ చేయొచ్చు. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుస్తూనే ఉందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్.